హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా? ఎగ్జామ్ ప్యాటర్న్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని మార్క్స్, డ్యూరేషన్ అంటే ఎంత టైం, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఏమేమి సబ్జెక్ట్స్ టాపిక్స్ ఏముంటాయి అనేది ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ అది క్వాలిఫై కావాలి. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో అది క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిలుస్తారు. అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం చూసుకుంటే ఇందులో సిబిటి అంటే ఏంటిది, కంప్యూటర్ బేసిక్ టెస్ట్. అందులో మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ జనరల్ సైన్స్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మార్క్స్ 25 మార్క్స్. ఓకేనా? ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, 1/3 నెగిటివ్ మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మార్క్స్ కూడా 25. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మార్క్స్ 30. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఇస్తారు, మార్క్స్ 20. టోటల్ 100 మార్క్స్. సిబిటి ఓకేనా, కంప్యూటర్ బేసిక్ టెస్ట్. ఇందులో టోటల్ మార్క్స్ ఎంత అంటే 100 మార్క్స్, 90 మినిట్స్ డ్యూరేషన్, అంటే టైం అనేది 90 మినిట్స్. టోటల్ 100 మార్క్స్, 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్. ఓకేనా? ఇన్ కేస్ ఏమన్నా క్వశ్చన్స్ రాకపోతే మీకు అవి వదిలేస్తేనే బెటర్, ఎందుకంటే మనం ఏదైనా తప్పు పెడితే మనకు నెగిటివ్ మార్క్స్, సో దానివల్ల వచ్చిన ఆన్సర్ కూడా పోతుంది కదా. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్లో చూసుకుంటే మనకు మ్యాథమెటిక్స్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవనేవి అన్నీ మీరు ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది, ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్కటి ఉంటుంది ప్యాటర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మ్యాథమెటిక్స్కి అందులో 30 మార్క్స్ ఉంటాయి, ఇందులో 25 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా? కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఇందులో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతా అనుకుంటారో సో దాని సిలబస్ ఒక బుక్లో రాసుకొని పెట్టుకోండి, అందులో ఉన్న టాపిక్స్ చదవండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చూసుకుంటే నెంబర్ సిస్టంలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, డెసిమల్స్లో అలా బేసిక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు డెసిమల్స్లో బేసిక్స్, నెంబర్ సిస్టంలో బేసిక్స్, అవన్నీ మీరు ఫస్టే ప్రిపేర్ అయితే తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను బేసిక్స్ మీద, మీరు అది వెళ్ళి చూడండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ బేసిక్స్ అని ఉంటుంది, అంటే నెంబర్ సిస్టంలో బేసిక్స్, డెసిమల్స్లో బేసిక్స్, అసలు ఏం నేర్చుకోవాలి, రేషియో ప్రపోర్షన్, ఆ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను ఆ బేసిక్స్ వల్లనే నాకు సబ్జెక్ట్ మీద చాలా నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేసుకోగలిగిన. అందులో ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా నేను సాల్వ్ చేసేగలిగేటట్టుగా నేను నేర్చుకున్నాను. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బేసిక్స్ లేకపోతే మనం ఏం నేర్చుకోలేము. ఇప్పుడు మనం ఇందులో చూస్తే మ్యాథమెటిక్స్లో మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి. నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఎల్సిఎం, రేషియో ప్రపోర్షన్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ లాస్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, స్క్వేర్ రూట్, క్యాలెండర్, క్లాక్, బోర్డ్ మాస్, ఫ్రాక్షన్, హెచ్సిఎఫ్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆల్జిబ్రా, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఏజ్ క్యాలిక్యులేషన్, పైప్స్, ఇవన్నీ చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇవనేవి మీరు ఆర్డర్ వైజ్గా నేర్చుకోవాలి, ఏది పడుతుందో నేర్చుకోకుండా స్టార్టింగ్ ఆర్డర్ వైజ్గా ఉంటుంది. దేనికైనా ఆర్డర్ వైజ్గా మీరు నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే రీజనింగ్లో సిలబస్ ఏముందంటే కోడింగ్, డీకోడింగ్, రిలేషన్షిప్, ఓకేనా, బ్లడ్ రిలేషన్స్, జంబ్లింగ్, నెక్స్ట్ ఏంటి డిఐ అండ్ సఫిషియెంటీ, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియెంటీ, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, క్లాసిఫికేషన్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సైకలాజికం, వెన్ డయాగ్రామ్స్, కంక్లూజన్, డెసిషన్ మేకింగ్, న్యూమరికల్ సిరీస్, అనలిటిక్ రీజనింగ్, డైరెక్షన్, చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఇవనేవి మీరు మంచిగా నేర్చుకోండి, కొంచెం టైం తీసుకొని బేసిక్స్ నుండి అడ్వాన్స్ లెవెల్ దాకా మంచిగా నేర్చుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్లో చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. మనం జనరల్ సైన్స్లో 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ దాని స్టాండర్డ్లో మనం చదువుకోవాలి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఓకేనా? జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటీ, హిస్టరీ, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. మనం ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతా అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే మ్యాథమెటిక్స్కి ఒక బుక్ కొనుక్కోవాలి, రీజనింగ్కి ఒక బుక్ కొనుక్కోవాలి, జనరల్ సైన్స్కి ఒక బుక్ కొనుక్కోవాలి, జనరల్ అవేర్నెస్కి ఒక బుక్ కొనుక్కోవాలి. కోచింగ్కి వెళ్ళే వాళ్ళకి ఏం కాదు, కోచింగ్కి వెళ్ళే వాళ్ళకి బుక్కులు కొనకపోయినా ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు అక్కడే వాళ్ళని నేర్చుకుంటారు కదా. ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతా అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే బుక్స్ కొనాలి. బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బుక్ మన దగ్గర ఉందంటే మనకు
మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే బుక్‌లో చాలా కంటెంట్ ఉంటది కదా! ఇప్పుడు సపోజ్‌గా మనం మ్యాథమెటిక్స్‌కి ఒక బుక్ కొనుక్కోవాలి. మ్యాథమెటిక్స్‌కి చాలా బుక్స్ ఉంటాయి. ఆర్ఎస్ అగర్వాల్ ఉంటాయి. లుకెంట్స్ వాళ్ళ బుక్స్ ఉంటాయి. మీరు చూడండి ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో ఏమేమి బెస్ట్ బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ తీసుకొని మీరు ఒక బుక్ మీ ముందట పెట్టుకొని మీరు చదువుతా ఉండండి. ఆర్డర్ వైస్‌గా ఏ బుక్‌లో అయినా ఆర్డర్ వైస్‌గా ఇస్తారు. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ నుండెళ్ళి ఇస్తారు. స్టార్ట్ చేయండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్టే మనం ఆన్‌లైన్‌లో గానీ, పీడిఎఫ్స్ గానీ అవేవి చూసుకుంటా చదవద్దు. ఫస్ట్ ఒక బుక్ తీసుకోవాలి. రిఫరెన్స్‌గా ఒక బుక్ తీసుకొని స్టార్ట్ జేయాలి. ఇప్పుడు రీజనింగ్‌కి గూడా చాలా బుక్స్ ఉంటాయి. అందులో ఒక బెస్ట్ బుక్ తీసుకోండి. బెస్ట్ బుక్ తీసుకొని చదువుకోండి. చదువుకున్న తర్వాత అన్నీ ఇంకొక సెపరేట్ బుక్ తీసుకొని అందులో షార్ట్ నోట్స్ రాసుకోండి. ఎందుకంటే షార్ట్ నోట్స్ అనేవి మనకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. మనకి బుక్ తీయంగానే మనకు గుర్తుకు రావాలి. అది ఏంటిదన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెయిన్‌గా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్. జనరల్ అవేర్‌నెస్‌లో మనం చూసుకుంటే చాలా టాపిక్స్ ఉంటాయి. చాలా టాపిక్స్ ఉంటే అసలు మనకది జనరల్ అవేర్‌నెస్ చదవాలన్నట్టే అనిపియదు. కానీ మనం చదవాలి. మనకు ఒక ఆర్డర్ వైస్‌గా ఒక గైడెన్స్ ప్రకారం మనం చదివితే మీకు అర్థమైతది. ఓకేనా? ఇదైతే మొత్తం అయితే దీని సిలబస్. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ 2 ఇలా సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏందంటే ఎవరికైతే సీబీటీ 1ల మంచిగా మెరిట్ వస్తదో అంటే మంచి మార్కులొత్తయో వచ్చిన వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి పిలుస్తారు. ఇప్పుడు ఇందులో ఏంటిదంటే మేల్ క్యాండిడేట్స్‌కి should able to lift and carry 35 kg weight distance of 100 meters in 2 minutes. ఓకేనా 2 మినిట్స్లో 100 మీటర్స్ డిస్టెన్స్ 35 కేజీ వెయిట్ అనేది లిఫ్ట్ చేయాలి కింద పెట్టకుండా. షుడ్ బీ ఎబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 మీటర్స్ ఇన్ 4 మీటర్స్ అండ్ 15 సెకండ్స్ ఇన్ 1 ఛాన్స్. ఓకేనా వాళ్ళు కొన్ని ఇచ్చిర్రు అవిటిని మనం ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే షుడ్ ఎబుల్ టు లిఫ్ట్ క్యారీ 20 కేజెస్ వెయిట్ డిస్టెన్స్ 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్. ఓకేనా 2 మినిట్స్లో 100 మీటర్స్ డిస్టెన్స్ 20 కేజెస్ బ్యాగ్ అనేది లిఫ్ట్ చేయాలి కింద పెట్టకుండా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి షుడ్ బీ ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 మీటర్స్ ఇన్ 5 మినిట్స్ అండ్ 40 సెకండ్స్ ఇన్ 1 ఛాన్స్. అంటే ఒకటేసారి ఛాన్స్ ఇస్తారట. ఆ ఛాన్స్లో 5 మినిట్స్ 40 సెకండ్స్లో 1000 మీటర్స్ డిస్టెన్స్ అనేది రన్నింగ్ చేయాలి. చాలామంది ఈ సిబిటీ 1లో కంప్యూటర్ సిబిటీలో క్వాలిఫై అయ్యి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో కూడా వాళ్ళు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి నేర్చుకుంటా అనుకుంటారో మీరు ఇవి నేర్చుకోవాలి. ఏంటి రన్నింగ్ ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చే టైం ఎంత మనకు 5 మినిట్స్ 40 సెకండ్స్‌లో నువ్వు 1000 మీటర్స్ రన్ చేయాలంటే ఫస్ట్ నీకు ప్రాక్టీస్ ఉండాలి. నువ్వు ఫస్ట్ టైం రన్ చేస్తా అంటే చాలా కష్టం. ఓకేనా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి. ఇది ఎవరైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళని మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. ఓకేనా ఇప్పటికైతే ఇంతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి. సో దీనికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఫస్ట్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి గురించి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అసలు ఏముంటుంది దాని గురించి ఏం సిలబస్ ఉంటుంది అదంతా మీరు ఒక బుక్‌లో రాసుకోవాలి. స్క్రీన్ షాట్లు తీసుకోవద్దు. స్క్రీన్ షాట్లు తీసుకుంటే మీకు ఏం గుర్తుండదు. ఒక బుక్ తీసుకొని సపరేట్‌గా ఒక నోట్ బుక్ తీసుకొని అందులో మీరు డీటెయిల్‌గా రాసుకోండి. టాపిక్ వైస్ ఒక్కొక్క టాపిక్ నెక్స్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ రాసుకోండి. ఎంతెంత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా! జనరల్ అవేర్స్‌కి 20 మార్క్స్, జనరల్ సైన్స్‌కి 25 మార్క్స్ అలా రాసుకోవాలి. రాసుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ మ్యాథమెటిక్స్ సిలబస్ ఉంది. మ్యాథమెటిక్స్‌లో ఉన్న టాపిక్స్ అన్నీ రాసుకోండి. రాసుకొని నెంబర్ సిస్టమ్‌లో ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, డెసిమల్స్‌లో ఎన్ని క్వెషన్స్ వస్తాయి ఇవి రాసుకోవాలి. రాసుకొని బుక్స్ గురించి సెర్చ్ చేయాలి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బుక్స్ గురించి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి ఏమేమి బుక్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు షార్ట్ కట్ బుక్ కోసం కాదు వెతకాల్సింది. ఫస్ట్ నువ్వు మంచి బుక్ కోసం వెతకాలి. షార్ట్ కట్స్ నువ్వు నేర్చుకున్నావు అనుకో తర్వాత రేపు గుర్తుండేవి కూడా తెలియదు. సో మంచి బుక్ కోసం సెర్చ్ చేసి ఏదైనా ఒక మంచి బుక్ తీసుకో. అన్నిటికీ ఒక్కొక్క బుక్ తీసుకో. మ్యాథమెటిక్స్కి ఒకటి, రీజనింగ్కి ఒకటి, జనరల్ అవేర్నెస్కి ఒకటి. అవి తీసుకొని అందులో నువ్వు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయి. అది మంచిగా నేర్చుకున్న తర్వాత మాక్ టెస్ట్లు రాయి. ఎందుకంటే మాక్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్లు రాస్తేనే నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలిస్తే అసలు ఏ టాపిక్ అనేది నీకు మంచిగా వచ్చు, ఏ టాపిక్ అనేది నీకు రాదు అని ఒక క్లారిటీ అనేది నీకు వస్తుంది. ఓకేనా మాక్ టెస్ట్ వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను కూడా మాక్ టెస్ట్లు రాసిన. సో దానివల్ల నాకు అర్థమైంది అసలు ఇక్కడ ఏ టాపిక్స్ వచ్చు, ఏ టాపిక్స్ రావు అన్నది ఒక క్లారిటీ అనేది మనకు అర్థమవుతుంది. ఆ క్లారిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్‌లో రాయాలి. డైలీ రివిజన్ చేయాలి. మనం చదువుకున్నది మళ్ళీ చదవాలి. నేను చదివాను. ఒక 4 డేస్ కింద చదివినా అని చెప్పి నువ్వు అలానే ఇడిచిపెట్టినావు అనుకో నువ్వు మర్చిపోతావు. నువ్వు చదివింది మళ్ళీ 2 డేస్‌కి ఒకసారి చదవాలి. ఫస్ట్ అయితే
ఒకసారి చదివినావా 3 డేస్కి చదువు, మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ చదువు, నువ్వు షార్ట్ నోట్స్ రాసుకో, దానిపైన డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి, ఎందుకంటే నువ్వు మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ సిస్టంలో చూసుకుంటే మనకు డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఎన్ని ఉంటాయి, 19 ఉంటాయి. ఆ 19 నీకు టక్కున గుర్తుకు రావాలి, కానీ నువ్వు గుర్తుకు రాలేదనుకో అప్పుడు నువ్వు ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి నీకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు నీకు 90 మినిట్సే ఉన్నాయి, ఓకేనా, 100 క్వశ్చన్స్కి నీకు 90 మినిట్సే ఉన్నాయి. సో నువ్వు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయాలి, నువ్వు ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే నీకు అన్ని గుర్తుండాలి, ఓకేనా. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్, ఇప్పుడు నెంబర్ సిస్టంలో చూసుకుంటే పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతారు మనల్ని. ఆ పెద్ద పెద్ద క్వశ్చన్లు మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డివిజిబిలిటీ రూల్స్ మీద కొంచెం ఐడియా ఉండాలి, ఓకేనా. నీకు ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ 9 ఉందనుకో, 9 నీకు టక్కున గుర్తుకు రావాలి, ఓకే 9 అంటే ఏంటిది అనేసి, ఓకేనా. నువ్వు ఆలోచించడానికే నీకు టైం పట్టింది అనుకో, అది చేయడానికి ఇంకెంత టైం పడుతుంది. సో ఫస్ట్ అయితే మీరు బేసిక్స్ చాలా అంటే చాలా నేర్చుకోవాలి. బేసిక్స్ చాలా ఉంటాయి మ్యాథమెటిక్స్లో అయితే, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మళ్ళీ ఇందులోనే డెసిమల్ అడిషన్, డెసిమల్ సబ్ట్రాక్షన్, డెసిమల్ డివిజన్, ఇవి ఉంటాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, నార్మల్గా ఏంటిది ఫ్రాక్షను, అడిషన్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలి. డివిజన్ ఎలా చేస్తారు, ఎల్సిఎం ఎలా చేస్తారు, హెచ్సిఎఫ్ ఎలా చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. అన్నీ నువ్వు నేర్చుకోగలగాలి. మ్యాథమెటిక్స్ నీకు మంచిగా వచ్చింది అనుకోండి, రీజనింగ్ కూడా వస్తుంది, ఎందుకంటే రీజనింగ్లో కూడా ఉండేది సగం మ్యాథ్సే అందులో ఉండేది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఫస్ట్ అయితే మ్యాథమెటిక్స్, తర్వాత రీజనింగ్, ఆ తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్, ఇట్లా లైన్ బైజ్ లైన్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఇప్పుడు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, నాకు మ్యాథ్స్ రాదు అన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు జనరల్ అవేర్నెస్ నేర్చుకోవాలి. ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో ఏముంటుంది, మొత్తం థియరీ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ మీరు మంచిగా నేర్చుకుంటే అందులో మీకు 20 మార్క్స్ వస్తాయి జనరల్ అవేర్నెస్. తర్వాత నెక్స్ట్ ఏముంది, జనరల్ సైన్స్. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ నువ్వు మంచిగా నేర్చుకోవాలి. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు చాలా అంటే చాలా బాగా చదవాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ రాదన్నప్పుడు ఇక మిగిలిన ఏంటి సబ్జెక్టులు ఇవే కదా, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. అందులో మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేసేటట్టుగా మీరు నేర్చుకోవాలి. సో దానివల్ల మీకు 45 మార్క్స్లో నీకు 40 మార్క్స్ అన్న రావాలి. సో అవి నెక్స్ట్ ఇక రీజనింగ్లో చూసుకుంటే, రీజనింగ్ మనకు రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్లో 30 మార్క్స్ ఉన్నాయి, అందులో నీకు అట్లీస్ట్ 25 అన్న రావాలి, ఓకేనా. మ్యాథమెటిక్స్లో నువ్వు పూర్ అంటే మ్యాథమెటిక్స్ నీకు రాదు అన్నప్పుడు ఈ మిగతా సబ్జెక్ట్స్లలో నీకు రావాలి. నెక్స్ట్ ఇవి అండ్ ఇది సెకండ్ స్టేజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏముంది, రన్నింగ్ ఉంది. సో నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ నీకు CBT 1 ఇది నువ్వు క్వాలిఫై అయిను, ఆ రన్నింగ్ నీకు చేయరాలేదనుకో నీకు జాబ్ రాదు. సో నీకు రన్నింగ్ కూడా రావాలి. సో అన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని పాయింట్ టు పాయింట్ మీరు ఒక టైం టేబుల్ రాసుకొని దాని ప్రకారం ఆ టైం టేబుల్ ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జాబ్ కూడా మీ అందరికీ గ్యారంటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఇంతే. ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇందులో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ పెట్టాను. బేసిక్స్ మీద ఒక వీడియో ఉంటుంది, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బేసిక్స్ అని. ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చిన కొన్ని టాపిక్స్ ఇందులో కూడా వస్తాయి. నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, రేషియో, ప్రపోర్షన్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ లాస్, కొన్ని టాపిక్స్ ఉన్నాయి కదా. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ నేర్చుకొని నేను ఆల్రెడీ నా ఛానల్లో చాలా బేసిక్స్ చేశాను. డెసిమల్ అడిషన్, డెసిమల్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డెసిమల్ డివిజన్ ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్, ఒక ఫ్రాక్షన్ ఏంటిది, ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అలా డిఫరెంట్ మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, అండర్ రూట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, చాలా వీడియోస్ ఉన్నాయి, బేసిక్ వీడియోస్. అన్నీ మీరు నేర్చుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.